ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి కథనంలో కాశీక్షేత్రంలో ఉన్నటువంటి పరమశివుల వారి దగ్గరికి వెళ్ళారు శ్రీ మహావిష్ణువు దేవతలతో సహా. ఆయన తపస్సు చేస్తున్నారు. చుట్టూ చేరారు. స్తోత్రప్రియుడు కాబట్టి పరమశివుల వారిని స్తుతించారు దేవతలందరూ కూడా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ, నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ, మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ, తస్మై మకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద, సూర్యాయ దక్షాధ్వరనాశనాయ, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై శికారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. వసిష్ఠకుంభోద్భవ గౌతమాదిమునీంద్రదేవార్చితశేఖరాయ, చంద్రార్కవైశ్వానరలోచనాయ, తస్మై వకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. యజ్ఞస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ, సుదివ్యదేహాయ దిగంబరాయ, తస్మై యకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయై. హర హర మహాదేవ శంభో అని చుట్టూ దేవతలందరూ చేరి స్తోత్రం చేశారు. ఎప్పుడైతే స్తుతించారో పరమశివుల వారు కళ్ళు తెరిచారు. ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కనిపించారు. స్వామి మీరెప్పుడు వచ్చారు అని అటు ఇటు చూసేసరికి దేవతలందరూ కూడా ఉన్నారు. స్వామి అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు, కారణం ఏమిటి, ఎందుకు వచ్చారు స్వామి అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, ఏమయ్యా చక్కగా ప్రశాంతంగా తపస్సు చేస్తున్నావు ఇక్కడ, కానీ లోకములను రక్షించేటువంటి బాధ్యత కూడా నీకు ఉంది కదా. త్రిపురాసురులు లోకాలన్నీ ఇబ్బంది పెడుతున్నారయ్యా. త్రిపురాసుర సంహారం జరగాలి. ఆ త్రిపురాసుర సంహారం చేయగలిగినటువంటి వాడవు నీవొక్కడవే. కాబట్టి మీరు వచ్చి త్రిపురాసుర సంహారం చేయవలసింది అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా స్వామివారిని అడిగారు. అప్పుడు పరమశివుల వారు అన్నారు, స్వామి నేను త్రిపురాసుర సంహారం చెయ్యగలను, కానీ మరి నేను ఇక్కడి నుంచి బయటికి వస్తే కాశీ పొలిమేర దాటాను అంటే బ్రహ్మహత్యా దోషం నన్ను పట్టుకుంటుంది, కాబట్టి నేను రాను. అదేమిటయ్యా రాను అంటే మరి ఆ త్రిపురాసురుల పరిస్థితి ఏమిటి? మరి నేను వస్తానండి, త్రిపురాసుర సంహారం చేస్తాను, మరి నా సంగతి ఏమిటన్నాడు పరమేశ్వరుల వారు. అంటే నా సంగతి ఏమిటి అన్నారు. అప్పుడు లంచం అడిగినట్టు నేను వస్తాను కానీ మరి నాకేమిటి పరిస్థితి అన్నట్టు శ్రీ మహావిష్ణువు అన్నారు, శంకర నీ విషయం నాకు అర్థమైంది. ఆ బ్రహ్మహత్య దోషం నిన్ను పట్టుకోకుండా ఉండేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను, అప్పుడు వస్తారు కదా. తప్పకుండా వస్తాను స్వామి అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని బ్రహ్మహత్యను గురించి తపస్సు చేశారు. ఓం బ్రహ్మహత్యాయ నమః, ఓం బ్రహ్మహత్యాయ నమః, ఓం బ్రహ్మహత్యాయ నమః అంటున్నారు. తపస్సు చేశారట. చేసినప్పుడు బ్రహ్మహత్యా దోషం ప్రత్యక్షమైంది. బ్రహ్మహత్య ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి అన్నది, స్వామి కారణమేమి?
యుగంబుల కొలది ఘనాఘనాది బృందారక నాయకాళి పడిగాపులుగా పడి ఉన్న చిక్కవు ఈ వంతున తిండి మానుకొని తిప్పలు పొందెదు నా నిమిత్తమై వారి జనాభా ఏమిటిది వైద్యుని పెండ్లమి ముండమోసెనా అన్నట్టుగా ఉందే అన్నది. కారణమేమి? ఏ కారణం చేత మీరు నా గురించి తపస్సు చేశారు? మహర్షులు, మహనీయులు మరి ఎంతోమంది యుగాలు కొలది తపస్సు చేసినా మీరు దర్శనమివ్వరే. అలాంటిది మీరు వచ్చి నా గురించి తపస్సు చేయడం ఏమిటి అని చెప్పి వైద్యుని పెండ్లమేమి ఉండమోసేనా అన్నట్టుగా ఉందంటే దానికి ఒకటి చెప్పారు. విధిని బట్టి ఎవరైనా ఏ పనైనా చేయవలసిందే, విధి నిర్ణయాన్ని బట్టి. కాబట్టి మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఇలా తపస్సు చేశారు? అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, హత్యా నా నుడి చిత్తగించి వినుమమ్మ తల్లి అన్నారు. ఓ హత్యా నా నుడి చిత్తగించి వినుమమ్మ తల్లి. లోకమునందు అత్యాచారులు పుచ్చిపోయిన నెపాన అల్లాడుచున్నారు ఆదిత్యేంద్రాదులు. భర్గు బీడెదవో దైతేయులు నశించు ప్రత్యామ్నాయమొసంగెదన్. ఓ తల్లి హత్య నా నుడి చిత్తగించి వినుమమ్మ తల్లి అన్నారు శ్రీ మహావిష్ణువంతటి వారు. ఎందుకంటే వెంకీ అని పిలిచేటువంటి ఆవిడ దగ్గర ఆకాశం డబ్బులు చేరాయనుకోండి, వెంకమ్మ అని పిలుస్తారు. ఆ వెంకమ్మ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో మనకేదైనా అవసరం వచ్చిందనుకోండి, వెంకమ్మ గారు, ఇది లోక సహజం. కాబట్టి వాళ్ళతో పనుండి వెళ్ళినప్పుడు వాళ్ళని గౌరవించాలి. శ్రీ మహావిష్ణువు కూడా అదే చేశారు. హత్య నా నుడి చిత్తగించి వినుమమ్మ తల్లి. ఓ తల్లి, లోకంలో అత్యాచారులు పుచ్చిపోయిన నెపాన రాక్షసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. త్రిపురాసుర సంహారం జరగాలి. త్రిపురాసుర సంహారం జరగాలి అంటే శివుడు కావాలి. కనుక నీవు శివుణ్ణి విడిచిపెట్టేసే. ఇంకొక మాట, నా అంతటి వాడు వచ్చి అడుగుతున్నప్పుడు బాగుండదేమో అనేటువంటి మొహమాటమేం అక్కర్లేదు. ప్రత్యామ్నాయమొసంగెదన్. పరమశివుణ్ణి నువ్వు విడిచిపెట్టేస్తే దానికి తగినట్టుగా నీకు ఒక వరం ఇస్తాను, కోరుకొని విడిచిపెట్టు. అంతేగాని నా మీద గౌరవంతో విడిచిపెట్టక్కర్లేదు. అప్పుడు బ్రహ్మహత్య అన్నది, స్వామి అసలు శివుణ్ణి విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన నాకు లేదు. కానీ మీరు వచ్చి అడుగుతున్నప్పుడు కాదు అని ఎలా అంటాను? విడిచిపెట్టేస్తాను. కానీ ప్రత్యామ్నాయం కూడా నేను అడగలేదు, మీరే అడగమన్నారు కనుక అడుగుతున్నాను. ఏమంటే నాకు 18 అక్షౌహిణీల సైన్యాన్ని బలిదానంగా ఇవ్వాలి. అప్పుడు శివుణ్ణి విడిచిపెట్టేస్తాను. 18 అక్షౌహిణీలు అనేసరికి శ్రీ మహావిష్ణువు అన్నారు, ఓ హత్య 18 అక్షౌహిణీలు అంటే అది ఇప్పుడు జరిగేటువంటి పని కాదు. ఒక్క అక్షౌహిణికి లెక్క 2,18,700 రథ గజ త్వరగ పదాతి దళంతో సహా అని చెప్పి భారతంలో లెక్క చెప్పారు. అలాంటిది 18 అక్షౌహిణీలు అంటే సుమారు 1,00,000 అటు ఇటు 40 లక్షల వరకు పెడుతుంది. అందులో రథాలుంటాయి, గుర్రాలుంటాయి, ఏనుగులుంటాయి, సైన్యం ఉంటుంది, అన్నిటితో కలిపే లెక్క. అయినా ఇప్పుడు తెచ్చేటువంటి అవకాశం లేదు నీకు ఇవ్వడానికి. ఇప్పుడు పరమశివుణ్ణి నీవు విడిచిపెట్టేసాయి. ద్వాపరయుగం అంత్యపాదంలో కౌరవ పాండవులకు కురుక్షేత్రంలో యుద్ధాన్ని కల్పించి అప్పుడు నీకు 18 అక్షౌహిణీల సైన్యాన్ని బలిస్తాను. మాట అంటే మాటే, కానీ ఇప్పుడు శివుడు కావాలి. అప్పుడు అన్నది, స్వామి మీరు ఎప్పుడిచ్చినా నాకు ఇష్టమే. ఎందుకంటే నేను కోరింది చిన్న కోరిక కాదు కదా. మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడే ఇవ్వండి, నాకు ఇష్టమే. శంకరుణ్ణి తీసుకుని వెళ్ళండి అని విడిచిపెట్టేసింది బ్రహ్మహత్య. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుల వారి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా శంకర, ఇక దయచేయండి,
త్రిపురాసుర సంహారం కోసం. ఎందుకంటే మీకు పట్టినటువంటి బ్రహ్మహత్య దోషమున్నదే మీ పాపము. అది ఈ వేర్లతో సహా ఇది పెకలించబడింది. అంటే మహావృక్షము, పాపము అనేటువంటి వృక్షము వేర్లతో సహా పెకలించబడింది, నిర్మూలనమైపోయింది. ఇక నీ జోలికి రాదు బ్రహ్మహత్య. కనుక మీరు దయచేయండి, త్రిపురాసుర సంహారం చెయ్యాలి అని చెప్పి సాదరంగా దేవతలందరూ విష్ణుమూర్తి ఆహ్వానించారు స్వామివారిని. అప్పుడు పరమశివుల వారు బయలుదేరారు త్రిపురాసుర సంహారం చేయడానికి. ఆ త్రిపురాసుర సంహారం శివుడు చేసినటువంటి విధానం ఉన్నదే, అది నభూతో నభవిష్యతి అన్నారు. ఎందుకంటే భూమినే ఒక రథంగా తీసుకున్నారట స్వామి. ఈ భూమిని రథంగా తీసుకున్నప్పుడు రథచక్రాలుగా సూర్యుడు చంద్రుడు రథచక్రాలుగా ఉన్నారు. అయితే ఈ రథానికి అశ్వములు దిక్పాలకులు. ఇప్పటికీ రథము, రథచక్రములు, అశ్వములు సమకూరినట్టు. అయితే సారథ్యం చేయడానికి బ్రహ్మదేవుల వారు కూర్చున్నారు. అశ్వములకు సారథికి మధ్య ఉండేటువంటి పగ్గాలు ఉండాలి కదా. ఆ పగ్గాలు చతుర్వేదములను పగ్గములుగా తీసుకోవడం జరిగింది. ఇక పరమశివుల వారి చేతిలో ధనువు కావాలి. మేరు పర్వతాన్ని ధనుస్సుగా స్వీకరించారు శంకరదేవులు. ధనువు ఉన్నప్పుడు దానికి నారి కావాలి. అది చిన్న విషయమా? మేరు పర్వతమే ధనువుగా స్వీకరించినప్పుడు పై కొస నుంచి కింది కొస వరకు కట్టేటువంటి ఆ నారి ఉన్నదే, దానిని వాసుకి అనేటువంటి సర్పాన్ని నారిగా చేసుకున్నారట పరమశివుల వారు. అదేమిటండి, సర్పము మేరు పర్వతానికి పై కొస నుంచి కింది కొస వరకు అంత పొడవు ఉంటుందా అంటే, ఈ సర్పానికి, వాసుకి అనేటువంటి సర్పానికి సాగేటువంటి గుణం ఉన్నది అన్నారు. అది క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూడా మందర పర్వతాన్ని కబ్బంగా పెట్టి చిలికినప్పుడు ఈ వాసుకి అనేటువంటి సర్పాన్నే తాడుగా తీసుకోవడం జరిగింది. అదే వాసుకి అనేటువంటి సర్పాన్ని ఇప్పుడు పరమశివుల వారి చేతిలో ఉన్నటువంటి ధనువుకి నారిగా సారించారు. ఇక అన్నీ సమకూరి, ఎందుకంటే రథమున్నది, రథచక్రాలు, అశ్వములు, సారథి, చేతిలో పగ్గములు అన్నీ ఉన్నాయి. స్వామివారి యొక్క చేతిలో ధనువు, ధనువుకి నారి, అన్నీ సమకూరాయి. కానీ ఒక్క బాణం కావాలి. అప్పుడు పరమశివుల వారు వాసుదేవుని తూపుగా చేశారట. శ్రీ మహావిష్ణువునే బాణంగా స్వీకరించినటువంటి వారై త్రిపురములను గూల్చి త్రిపురాసురులనేటువంటి రాక్షసులను సంహరించడం జరిగింది. ఆ త్రిపురాసుర సంహారం లాంటి ఈ యుద్ధము నభూతో నభవిష్యతి, ఎవ్వరూ చెయ్యలేరు, చెయ్యబోరు అని చెప్పి ప్రస్తావించారు. అంత గొప్పగా త్రిపురాసుర సంహారం చేశారట శ్రీ పరమేశ్వరుల వారు. ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి శంకరదేవుణ్ణి దేవతలందరూ కూడా పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. ఆయన లోకంలో ఉన్నటువంటి లోక కంటకులైనటువంటి త్రిపురాసురులను సంహరించడం జరిగింది. వీళ్ళంతా కూడా స్తోత్రాలు చేశారు. ఈ మిగిలినటువంటి ఘట్టాన్ని రేపటి భాగంలో మనం ప్రస్తావించుకుందాం. స్వస్తి.